ఒక చిన్న గ్రామంలో దర్శి అనే ఒక పేద గాడిద ఉండేది. దర్శి ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు రైతు ఇల్లు నుండి మార్కెట్కు ఎంతో కష్టపడి బరువైన ధాన్యపు బస్తాలను మోసేవాడు. కాని అంత కష్టపడినా ఎవరూ అతన్ని గౌరవించేవారు కాదు. మార్కెట్లోని వ్యాపారులు, చుట్టుపక్కలవారు అందరూ, చూడండి ఎంత పిచ్చిగాడిదో, రోజంతా కష్టపడుతున్నా ఇంకా సంతోషంగానే కనిపిస్తున్నాడు. నేను చూసిన వాటిల్లోకెల్లా చాలా నిదానమైన జంతువు ఇదే అని ఎగతాళి చేస్తూ నవ్వుకునేవారు. ఆ మాటలు దర్శి గుండెను ముల్లలా గుచ్చేవి. ఒక సాయంత్రం వేళ బాగా అలసిపోయి మనస్తాపానికి గురైన దర్శి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మనసులో బాధ ఆపుకోలేక, నేనంటే అందరికీ ఎందుకంత లోకువా, నన్నెందుకందరూ పిచ్చివాడనుకుంటున్నారు అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ చెట్టుపై ఉన్న ఒక దయగల పావురం దర్శిని చూసి జాలిపడింది. అది కిందకు చూస్తూ ఇలా అంది: దర్శి, ఈ ప్రపంచం కేవలం ఆత్మవిశ్వాసం ఉన్నవారినే గౌరవిస్తుంది. నీకు సహాయం చేయగల ఒకరు ఈ అడవిలోనే ఉన్నారు. అతనే వీకు అనే తెలివైన నక్క. నువ్వు ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్ళు. దారిలో ఉండే మెరిసి పుట్టగొడుగులు నీకు మార్గం చూపిస్తాయి. పావురం చెప్పినట్లే దర్శి ధైర్యం చేసి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ వీకు అనే నక్కను కలిసి తన బాధలంతా దానికి వివరించాడు. దర్శి మాటలన్నీ విన్న నక్క ప్రశాంతంగా నవ్వి ఇలా అంది: చూడు దర్శి, గౌరవమనేది కేవలం కష్టపడి పనిచేసేవారికి రాదు, తమను తాము నమ్మేవారికి మాత్రమే దక్కుతుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం లేదా సమస్య వచ్చినప్పుడు కంగారు పడకు, భయపడి పారిపోకు. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండి నీ మెదడుకు పదును పెట్టు. అప్పుడే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే మార్గం దొరుకుతుంది. అడవి నుంచి తిరిగి వస్తుండగా దర్శికి ఒక పెద్ద సింహం, షేర, ఎదురైంది. మొదట దర్శి భయపడినా నక్క చెప్పిన మాటలు గుర్తించుకుని ప్రశాంతంగా ఒక ఉపాయం ఆలోచించాడు. వెంటనే గట్టిగా ఇలా అన్నాడు: నా ఆకలి ఇంకా తీరలేదు. ఇంకొక్క సింహం దొరికితే ఈరోజు భోజనం అదిరిపోతుంది. ఈ మాట వినగానే షేరా సింహం వణికిపోయింది. ఈ గాడిద సింహాలనే తింటుందా? చాలా విచిత్రంగా ఉందే, ఇక్కడి నుండి పారిపోవడం మంచిది అనుకుని ప్రాణభయంతో పరుగు తీసింది. ఇదంతా చూసిన నక్క వికు షేరా దగ్గరకు వెళ్లి నవ్వి, షేరా, అది కేవలం ఒక గాడిద, నిన్ను మోసం చేసింది. రా, నీకు నిజం చూపిస్తాను అంటూ సింహాన్ని మళ్లీ దర్శి దగ్గరకు తీసుకువచ్చింది. కాని దర్శి అస్సలు భయపడకుండా సింహం మరియు నక్కను చూసి మరో పెద్ద ఉపాయం వేశాడు. నక్క వైపు కోపంగా చూస్తూ, ఏంటి వికు, ఒకే ఒక్క సింహాన్ని తెచ్చావా? నేను నిన్ను 2 సింహాలను తీసుకురమ్మని కదా అడిగాను. నువ్వు ఇప్పుడే వెళ్ళి మరో 2 సింహాలను తీసుకురాకపోతే నిన్నే తినేస్తాను అని గర్జించాడు. షేరాసింహం తీవ్ర భయంతో అడవిలోకి పరిగెత్తి నిజంగానే మరో 2 సింహాలను వెంటపెట్టుకుని వచ్చింది. దర్శి ఆ 3 సింహాలను భయపెట్టి తన వెనక నడుచుకుంటూ వచ్చేలా చేసుకుని గర్వంగా గ్రామంలోకి అడుగుపెట్టాడు.